అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 7:30 ఆ టైంలో మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ వెంకటగిరిలో సింగిల్ నెంబర్ లాటరీ అంటే మనందరికీ తెలిసింది మట్కా అన్నమాట. ఈ మట్కా అనేది ఇక్కడ జరుగుతా ఉంది అనేటువంటి సమాచారం మేరకు మన వెంకటగిరి ఎస్ఐ గారు సిబ్బందితోని అలాగే ఇద్దరు మీడియేటర్లను తీసుకొని నిన్న సాయంత్రం అంటే రాత్రి 8:30 మన బొమ్మిడి కాలువ ఏరియాకి వెళ్ళటం జరిగింది. మన అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి బొమ్మిడి కాలువ ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన మరుక్షణం అక్కడ ఉన్నటువంటి ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో ఈ 8 మంది వాళ్ళ పేర్లు చింతలపూడి శ్రీనివాసులు, అలాగే మోతే నాగేశ్వరరావు, షేక్ బషీరు, షేక్ బాబు సాహెబ్, అలాగే పుత్తూరు సుబ్రహ్మణ్యం, అలాగే దక్షిణాది సుబ్రహ్మణ్యం, తిరువీధుల మురళి, దొంతు మస్తాన్ అనేటువంటి ఈ 8 మంది వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేమింగ్ అన్నమాట. ఈ స్లిప్స్ లో వాళ్ళు సింగిల్ నెంబర్ అనేది పెడతా ఉంటారు. దీనికి సంబంధించి ఒక 10 రూపాయలు కనుక వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టయితే అదే రోజు మళ్ళీ వాళ్ళు డ్రా తీస్తారు. దాని ప్రకారంగా వాళ్ళకి కనుక వచ్చినట్టయితే ఆ నెంబర్కి 800 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. అంటే అమాయకమైనటువంటి ప్రజల్ని మోసగిస్తూ వాళ్ళు అంత పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఒకవేళ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి ఏజెంట్ ద్వారా ఆన్లైన్ లో కనుక చేసుకుంటే 10% ఏజెంట్లకు వస్తుంది. అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళే సొంతంగా ఆ సింగిల్ నెంబర్ని వీళ్ళే క్రియేట్ చేసి వీళ్ళ వచ్చినటువంటి అందరి దగ్గర గేమ్ ఆడతారు. దాని ప్రకారంగా సాయంత్రం లోపల ఎన్నైతే వస్తాయో దానికి సంబంధించి వీళ్ళు ఒక నెంబర్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ మీద వచ్చినటువంటి వాళ్ళకి 10 రూపీస్కి 800 రూపీస్ చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా ఒక వాళ్ళని మభ్యపెట్టి తీసుకోవడం అనమాట. అంటే అమాయకమైనటువంటి జనం ఏంటంటే 10 రూపీస్ పెడితే 800 రూపాయలు వస్తాయి అనేటువంటి అత్యాశతో పోయి వీళ్ళు పెడతా ఉంటారు అనమాట. వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకొని ఎంతో మంది దగ్గర ఈ విధంగా చేస్తూ వాళ్ళ దగ్గర మనీని కలెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద గతంలో కూడా మన వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో గతంలో కూడా వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. అయితే మనము ఈ విషయం మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి 1 మంత్ నుంచి దీని మీద నిఘా పెట్టడం జరిగింది. ఎస్ఐ గారు దాదాపుగా చాలా మంది ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ లో భాగంగా మనం నిన్న రైడ్ చేసి వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్ గా స్లిప్పులు, అలాగే వాళ్ళ దగ్గర 51 స్లిప్పులు, ఈ 8 మంది దగ్గర 51 స్లిప్పులు, అంటే స్లిప్పుల్లో వాడి పేరు తర్వాత నెంబర్ వేసుకొని ఉంటది అనమాట. ఆ నెంబర్ అనేది ఇప్పుడు ఫలానా ఒక పర్సన్ ఉంటే సుబ్బయ్య అనే పర్సన్ ఉంటే ఆ పర్సన్ ఫలానా 15 నెంబరు, లేకపోతే 16 నెంబరు, లేకపోతే 12 నెంబరు, ఇలాగ నెంబర్ అనేది ఒకటి వాళ్ళు రాపిచ్చి పోతారు అనమాట. ఆ విధంగా ఒక్క రోజులో ఉదయం ఆట, మధ్యాహ్నం ఆట, ఈవినింగ్ ఆట, అలాగే నైట్ ఆట అని చెప్పి 4 షోలు చొప్పున వీళ్ళు ఈ మ్యాచ్ అనేది రన్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా 4 times వాళ్ళ దగ్గర ఎవరైతే వస్తారో కస్టమర్స్ వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ని వీళ్ళు తీసుకొని ఈ విధంగా చేస్తా మోసగిస్తా ఉన్నారు అనమాట. ఎవరికైనా వస్తే వాళ్ళకి 800 రూపాయలు ఇస్తారు. అప్పుడప్పుడు వీళ్ళు వాళ్ళకి వచ్చే విధంగా తక్కువ అమౌంట్ ఎవరైతే పెడతారో ఆ తక్కువ అమౌంట్ పెట్టినటువంటి వ్యక్తికి వచ్చినట్టుగా క్రియేట్ చేసేస్తారు. ఆడికి ఆటోమేటిక్ గా 10 రూపీస్కి 800 రూపీస్ వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలా ఇవ్వటమే కాకుండా కొంతమందికి ఉన్న కస్టమర్స్ అందరికీ ఫలానా వ్యక్తికి వచ్చాయి అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా వాళ్ళకి వదలటంతో బయట ఉన్నటువంటి మిగతా కస్టమర్స్ కూడా అట్రాక్ట్ అయ్యి దీనిలో పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. అలాగే వీళ్ళు వాళ్ళని ఆకర్షిస్తా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమాయకమైన జనం దగ్గర వీళ్ళు డబ్బులు అనేది ఈ విధంగా తీసేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళందరి మీద కూడా ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. ఇలాంటి వాటిలో ఎవరైనా ఆడినా కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా అబ్జర్వేషన్ పెడుతుంది. వీళ్ళందరి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడమే కాకుండా వారం పోలీస్ స్టేషన్ కి
మనం పిలిపించడం, వాళ్ళ మీద నిఘా పెట్టడం, వీళ్ళ సెల్ ఫోన్లు అయితేనేమి, అలాగే వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అయితేనేమి, వీళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా అయితేనేమి ప్రత్యేకంగా కొనసాగుతుంది. ఈ ప్రత్యేకంగా వాళ్ళ ఎస్పీ గారు అయితేనేమి, అలాగే గూడూరు డిఎస్పీ గారు అయితేనేమి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియపరిచినారు. వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే యువత ఎవరైతే ఉన్నారో దీన్ని పెడుదారు పట్టి తొందరగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి అత్యాశతో ఉన్నటువంటి వాళ్ళు బెట్టింగ్, ఉదాహరణకి ఈ టైప్ ఆఫ్ మట్కా కావచ్చు, అలాగే క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, ఇంకా రకరకాలైన ఏదైనా సరే బెట్టింగ్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనేటువంటి అత్యాశతో ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ముందుగా వీళ్ళు ఎరేస్తారనమాట. కొంత అమౌంట్ వచ్చినట్టుగా వాళ్ళే క్రియేట్ చేసి అతన్ని ఉచ్చులోకి లాగుతారు. కాబట్టి ఇదంతా కూడా పబ్లిక్ అందరూ కూడా గమనించాలని చెప్పేసి జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Devratna Majid. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice.